అదేంటో కానీ నాకు విషయం అర్థం కాలేదు. 4 సిద్ధం సభల్లో సీఎం జగన్ స్పీచ్ విన్నా, ఇప్పుడు వరుసగా 3 రోజుల పాటు బహిరంగ సభల్లో సీఎం స్పీచ్ విన్నా ఒక అరే ఒరే లేదు. నువ్వెవడివి చంద్రబాబు అంటూ కేకలు పెట్టలేదు. గొడ్డలుడిదీసి కొడతా అని అనలేదు. నేను ఎమ్మిగనూరులోనే పుట్టానని చెప్పలేదు. అధఃపాతాళానికి తొక్కేస్తానంటూ ఊగిపోలేదు. దేశం కోసరం రాష్ట్రం కోసరం అంటూ భారీ డైలాగులు చెప్పలేదు. రాష్ట్రాన్ని సింగపూర్లా మారుస్తానని హామీలు అసలే ఇవ్వలేదు. అలా ఎందుకు మాట్లాడలేదంటే సీఎం జగన్ అసలు సిసలు లీడర్ కాబట్టి. 5 ఏళ్లలో తానేం చేశారో చెబుతున్నారు. మరోసారి అధికారం ఇస్తే తానేం చేస్తారో చెబుతున్నారు. గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బాబు ఏం చేయలేదో చెబుతున్నారు. మరోసారి అదే కూటమి దొంగ హామీలు నమ్మి మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అది నిజమైన నాయకుడి లక్షణం. వరుసగా 3వ రోజు కూడా సీఎం జగన్ స్పీచ్ క్రిస్టల్ క్లియర్గా సాగిపోయింది. 58 నెలల కాలంలో తాను చేసిన ప్రతి మంచిని చెప్పుకొచ్చారు. తాను చేసిన ప్రతి అభివృద్ధి పూసగుచ్చినట్లు వివరించారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పేదలంతా ఓవైపు, పెత్తందారులంతా మరోవైపు నిలిచారని అన్నారు. జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు సిద్ధమా అంటూ ఎమ్మిగనూరు గడ్డ మీద సీఎం జగన్ పులికేక పెట్టారు. సింగనమల అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. ముందుగా ఒక్కసారి సీఎం జగన్ ఏమన్నారో చూద్దాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవనో, టిప్పర్ డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడనో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ 175 మంది ఎమ్మెల్యే టికెట్లుంటే, 25 ఎంపీ టికెట్లుంటే, మొత్తం 200 స్థానాలుంటే ఏకంగా 100 స్థానాలు, ఏకంగా 50% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు కుల దురహంకారం ఏ స్థాయిలో ఉందో ఈరోజు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఒక ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు ఉంటే అతను టిప్పర్ డ్రైవర్ అంటూ అవహేళన చేశాడు చంద్రబాబు. నడి రోడ్డు పైన నిలబడి వందలాది మంది చూస్తుండగా. రైట్, ఈ అంశంపైనే మాట్లాడదాం. చంద్రబాబు కుల దురహంకారం ఈనాటిది కాదు సార్, ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. ఎస్సీలలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న వ్యక్తి, బీసీల తోక కత్తరిస్తాను అన్న వ్యక్తి, మత్స్యకారుల తాట తీస్తాను అన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉండి ఏ రకంగా సింగనమల అభ్యర్థిని అవమానించారో చూశాం. అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ నిలబడడానికి లేదు, అక్కడ రిజర్వ్ స్థానం, అందులో టిప్పర్ డ్రైవర్కి రావడం అంటే మామూలు విషయం కాదు. నీ పెత్తందారి అహంకారం అనేది మరోసారి ప్రదర్శించుకున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు.